జ్ఞానం ఉన్నోడు ఎవ్వడన్నా గద్దరన్న త్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడతాడా తెలంగాణలో? మరి కేంద్ర సహాయ మంత్రి పదవేలుగా పెడుతున్న బండి సంజయ్ అన్నని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. గద్దరన్నకు పద్మశ్రీ ఇయ్యరా అని ఎవడో అడ్డగోలు ప్రశ్న అడిగితే ఇయ్యం, బరాబరు ఇయ్యం, ఆయనే మా కార్యకర్తలను చంపిండు, మా మీద దాడి చేసిండని గల్లీ లీడర్ కంటే గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎన్నడన్నా గద్దరన్న గన్ను బట్టి మందిని చంపిండా? పానాలు తీస్తేనే విప్లవం వస్తుందని ఎన్నడన్నా చెప్పిండా? హింసకు ప్రతిహింస అని ఉండొచ్చు, కానీ బండి సంజయ్ అనే తీరుగా బీభత్సం సృష్టిస్తాం, సెక్రటేరియట్ డోములు వాళ్ళకు కొడతాం, సమాధులు దవ్వుతాం, మతాల మధ్య గొడవలు సృష్టిస్తాం అన్నట్టుగా గద్దరన్న చేయలే కదా. పాటలు పాడి సమాజాన్ని మేల్కొల్పిండు. అమ్మ తెలంగాణమా అని తెలంగాణ ఆకలి కేకల్ని ప్రపంచానికి పరిచయం చేసిండు. అయినా ఆ ప్రశ్న అడిగినవనికి గద్దరన్న గురించి పూర్తిగా తెలియనట్టున్నది. గద్దరన్న ప్రభుత్వాలు ఇచ్చే అవార్డుల కోసం పనిచేయలే, తను నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా నిలబడ్డాడు. మీ లెక్క అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను వడగొట్టలేదు, అమ్ముడు పోయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కొనలేదు, కొనడానికి ప్రయత్నం చేయలేదు. మీ పార్టీలోనే ఉన్న ఈటల రాజేందర్ అన్న అడుగు, గద్దరన్న గొప్పతనం ఏంటిదో చెప్తాడు. అయినా పద్మ అవార్డులు పార్టీలకు అనుకూలంగా ఉంటే ఇయ్యరు, ప్రజలకు చేసిన సేవను బట్టి ఇస్తారు అనేటువంటి కొంచెం ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఇవ్వలేం చేయలేరు.